వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాంటూ. పెసరపప్పుతోని వడలు చేసుకుందాం ఈరోజు. ఇక్కడ నేను 5 to 6 పచ్చిమిర్చి అండ్ 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, దీన్ని నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పుని అండ్ మిక్సీ పట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కాసేపు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఫైన్గా పట్టుకోవద్దు, ఎప్పుడైనా కొంచెం ఇలా కోర్సుగా పట్టుకోవాలి, కచ్చపచ్చగా పట్టుకొని. ఉల్లిపాయలు తగలాలి అన్నట్టు మనం తినేటప్పుడు. సో ఇలా కొంచెం ఉల్లిపాయలు ఉన్నా పర్లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని కాసేపు కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పెసరపప్పును కూడా వేసుకొని, అలాగే డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా వడలు చేసుకొని వేసేసుకోవడమే. అయితే నేను మిక్సీ పట్టిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత కొంచెం చావల్ ఆటా కూడా వేసాను. అది స్కిప్ అయిపోయింది వీడియో. అది క్రిస్పీనెస్ కోసం నేను వేసాను. అండ్ డీప్ ఫ్రై చేసుకొని తీసుకుందాం. And that's it for this video.